మాధవీలత, నచ్చావులే, స్నేహితుడు వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఆమె ఈ చిత్రాలలో తెలుగు వారికి బాగానే దగ్గరైంది. అయితే ఈమెకు అందం, అభినయం ఉన్నా ఎందుకో ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తర్వాత మాధవీలత కోలీవుడ్ కు వెళ్లినా అక్కడ సరైన ఛాన్సులు రాలేదు. తర్వాత అమెరికా చెక్కేసిన ఆమె అక్కడ కొద్ది రోజులు లైఫ్ ను ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాకు వచ్చింది. అయితే తాజాగా ఆమె ఓ వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ ప్రోమోలోనే దిమ్మ తిరిగే నిజాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ అగ్ర నిర్మాత కోరిక తీర్చమని తనను తీవ్రంగా వేధించాడని, అందుకు తాను నో చెప్పడంతో తనను బాగా హరాస్ చేశాడని కన్నీటి పర్యంతమైంది. వాళ్ళు అడిగినవన్నీ ఒప్పుకుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని కూడా ఆమె చెప్పింది. ఇక ఆ ప్రొడ్యూసర్ కోరిక తీర్చేందుకు తాను ఒప్పుకోకపోవడంతో తనపై లొకేషన్ లో అందరి ముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. అంతేకాదు ఇండస్ట్రీలో పెద్ద మనుషులాగా చలామణి అవుతున్న చాలా మంది హీరోయిన్స్ తో సెక్సువల్ రిలేషన్ కే ప్రాధాన్యత ఇస్తారని, నేను నోరు విప్పితే చాలా మంది జీవితాలు బయటపడతాయని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.